తారీఖు వరకు పంపించుకున్న వాళ్ళందరూ గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. 25 తారీఖు లోపుని మనం ఈ ఎక్స్చేంజ్లకు మన అకౌంట్స్ అన్ని పంపించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి అది మళ్ళీ మర్చిపోకుండా ముందుకెళ్ళాలి. ఇలా ఎవరైతే పంపించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా 7వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు పంపించుకున్న వాళ్ళందరికీ ఓ లిస్ట్ అవుట్ చేసి 25వ తారీఖు తర్వాత వాళ్ళందరికీ కూడా 500 ఈవీ పర్చేజ్ పాయింట్స్ అందరికీ పంపించేస్తాను. వాటిని మీరు ఈ పర్చేజ్ను వాడుకోవచ్చు నైస్ రేట్. కాబట్టి ఈలోగా పంపించుకున్న అందరికీ 500 రూపీస్ విలువైన 500 పాయింట్స్ వస్తాయి, ఈవీ పర్చేజ్ పాయింట్స్. కాబట్టి ఈలోగా ఎవరైనా పంపించుకున్న అందరూ పంపించుకుంటున్నారు, అలాగే మిగతా కూడా పంపించుకోండి. చాలా వరకు పంపించారు మన క్యూసీసీ ఉన్నప్పుడే. సో ఇంకా మిగిలినవన్నీ కూడా మిగతా వాళ్ళందరూ కూడా పంపించుకోండి. డీ కాయిన్ అనేది చాలా విలువైంది. ఇప్పుడు ఎక్కువ కాయిన్స్ ఉన్న స్వాప్ చేసుకున్నందుకు ఒక కాయిన్ వచ్చింది 1 lakh. ఈ ఐఈసీ బీసీటీ ఉంటే ఒక కాయిన్ వచ్చింది. కానీ తక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళు ఒక కాయిన్ సంపాదించాలంటే సాధ్యపడదు. ఒక డీ కాయిన్ సంపాదించాలంటే ₹1,00,000 ఉండాలి దానికి. అందువల్ల ఇప్పుడు మనం ఇచ్చిన అవకాశం జాగ్రత్తగా వినియోగించుకుంటే అందరి అకౌంట్స్ పంపించుకోలేని లేని వారి అందరి అకౌంట్స్లో కూడా డీ కాయిన్ ఉంది. దాన్ని చక్కగా వినియోగించుకోండి, ఆ సంపదను మీ సొంతం చేసుకోండి. అందుకు గాను ₹500 ఈవీ పాయింట్స్ ఇస్తున్నాం మనం ఈ 25 లోపు పంపించుకున్న వాళ్ళందరికీ. థ్యాంక్ యూ. అయితే మన క్యూసీసీ ఎక్స్చేంజ్లో మీ తాలూకు మెయిల్కి పాస్వర్డ్ లేకపోతే ఫర్గెట్ పాస్వర్డ్ ఇవ్వడం జరిగింది. ఛానల్ ఏంది ఇచ్చి అది తెలియక కొంతమంది ఆ పాస్వర్డ్ తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. సో ఆ ఫర్గెట్ పాస్వర్డ్ మీ మెయిల్లోనూ ఆప్షన్ ఉంది మనకి ఎక్స్చేంజ్లో. దాన్ని వాడుకొని ఎవరైనా పాస్వర్డ్ పోయిన ఉంటే దాని నుంచి మళ్ళీ మీరు తిరిగి పొందొచ్చు, మీరు చేంజ్ చేసుకోండి. అలాగే మీరు ఏదైతే పాస్వర్డ్ పెడుతున్నారో దాన్ని ఈజీగా పెట్టారంటే మాత్రం దాన్ని ఎవరైనా తెలుసుకొని మీ కాయిన్స్ తీసేసుకునే ఛాన్స్ ఉంటుంది, దొంగిలించే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి 1 2 3 4 5 6 7 ఇలాగా కొంతమంది పెడుతున్నారు. లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేటట్టుగా ఏదో పెడుతుంటారు, లేకపోతే 143 పెడుతుంటారు, లేకపోతే మన స్వతంత్ర దినోత్సవం 1947 ఆగస్టు 15 ఇలా పెడుతుంటారు. అంటే ఉదాహరణ చెప్తాను, మీకు బుజ్జి అని పెడుతుంటారు, బంగారం అని పెడుతుంటారు, ఇలా ముద్దు పేరు నిక్ నేమ్స్ అనమాట. ఇలాంటివన్నీ ఈ పాస్వర్డ్ దొంగిలించే వాళ్ళు ఏం చేస్తారంటే, దొంగిలించడం అంటే ఏం లేదు, వాళ్ళ తాలూకా వాళ్ళు ఆప్షన్లోకి వెళ్ళి బుజ్జి బంగారం ఇవన్నీ టైప్ చేస్తారు. దేనికి అది కనెక్ట్ అయిందో వాళ్ళ ఐడి ఓపెన్ అయిపోద్ది, అందులో ఉన్న కాయిన్స్ అని తీసుకుంటారు. మన క్యూ లైఫ్లోనూ తీస్తారు అలాగే. అది మీ లోపమే ఉంటుంది. అందువల్ల పాస్వర్డ్ ఎప్పుడు ఈజీగా పెట్టుకోకండి. మీరు మర్చిపోకుండా ఉండాలని మీ ఇంట్లో పేర్లు చిన్ని అని ఇలా పెడుతుంటారు, అలాంటివి పెట్టకండి. రాసుకుంటారు దగ్గర, దాన్ని స్టోర్ చేసి ఉంచుకున్నట్టయితే అది మర్చిపోకుండా ఉంటారు. అప్పుడు మన తాలూకు సంపద భద్రంగా ఉంటుంది. మన తాలూకు ఏదైనా సరే మన జాగ్రత్త దాచుకోకపోతే ఇబ్బంది అవుతుంది. జాగ్రత్త చూసుకోండి. ఫర్గెట్ పాస్వర్డ్ ఇచ్చాను, దాన్ని తీసుకోండి. అలాగే ఈరోజు మన వెహికల్ తాలూకు మోడల్ని ఈరోజు ఒకదాన్ని మీకు ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. అది ఈవినింగ్ నేను మోడల్ని మీకు పంపిస్తాను, అది చూడండి. బుక్ చేసుకున్న వాళ్ళందరికీ రేపు 18వ తారీఖు తర్వాత, అంటే 18వ తారీఖు నుంచి పంపించేస్తాను. ఈ ముందు వచ్చిన 100 మందికి 5,000 రూపీస్ ఆఫర్ ఉంది, ఇది కూడా వినియోగించుకోండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లేడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఒక బండి మోడల్ రెడీ చేస్తున్నాను. చాలా కంఫర్ట్గా ఉన్న బండి చూడండి, వెహికల్ చూడండి, మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడదాం. బుక్ చేసుకోవాలనుకున్నాను, ఇప్పుడు ఆల్రెడీ బుక్ చేస్తున్నారు. మొదటి 100 మాత్రమే మనకి 5,000 ఆఫర్ ఉంది ఇప్పుడు వచ్చిన అందరికీ. ఈ వచ్చిన వాళ్ళలో ఇంతమంది క్యూ లైఫ్లో ఉన్నవారైనా లేదు ఇప్పుడు ఫ్రెష్గా వస్తున్నారని ఎవరైనా సరే ముందు 100, ఆ తర్వాత స్కైఎన్లోకి ఇస్తాను. స్కైఎన్లో నుంచే మీ బుకింగ్స్ ఉంటాయి, అప్పుడు ఆఫర్ ఉంటుంది. ఇంకా రేపు 18th కొత్త మనిషి రోజుని బండి రెడీ చేస్తున్నాను. ఎవరైతే రెడీగా ఉన్నారో అందులో రెడీ చేస్తున్నాను. ముందు బండి చూడండి, మిగతా విషయాలు అన్ని తర్వాత మాట్లాడదాం. హ్యాపీగా అందరికీ షార్ట్గా ఉన్న వాళ్ళకి, హైట్గా ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. మళ్ళీ అనేక విషయాలు మళ్ళీ మనం తర్వాత మాట్లాడదాం. ముందు వెహికల్ చూడండి. మనం ఇస్తున్న మైలేజ్ అద్భుతం, మీకు అందరికీ తెలిసే విషయం. నేను ఎన్నో విధాలుగా ట్రై చేశాను, అన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మీకు ఇస్తున్నాను.
ఒక ఫుల్ ఛార్జర్ అంటే ఫుల్ ఛార్జింగ్ పెట్టేసి 200 కిలోమీటర్లు మీరు ట్రై చేసుకోండి, 300 కిలోమీటర్లు మీరు ట్రై చేసుకోండి. 200 కంటే ఎక్కువ వస్తున్నా 300 కంటే ఎక్కువ వస్తుంది. కాబట్టి ఏ కంపెనీ వాళ్ళు కూడా ఒక ఫుల్ ఛార్జింగ్ ట్రయల్కి ఇస్తాననే సాహసం ఎవరు చేయలేరు, ఇంతవరకు చేయలేదు. పెట్రోల్ వెహికల్ కూడా, డీజిల్ వెహికల్ కూడా ఒక లీటర్ పెట్రోల్ మీకు పోస్తాను, ఇదిగో నాది 100 కిలోమీటర్లు వస్తుంది, లేదా 80 కిలోమీటర్లు వస్తుంది, లేదా 70 కిలోమీటర్లు వస్తుంది, మీరు తోలండి అనేది ఉండదు. మనం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ వెళ్ళి వచ్చేయడానికే ఆ మోడల్ని మీకు మోడల్ని ట్రయల్ ఇస్తారు తప్ప ఒక లీటర్ తోలండి, లేదా ఛార్జింగ్ ఒక ఫుల్ ఛార్జ్ తోలేయండి అని మాత్రం ఎవరు అనరు. నేను 18వ తారీఖు నుంచి నేను ఇస్తున్నాను, మీరు ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళు వచ్చి ట్రయల్ వేస్తానంటే హ్యాపీగా వేసుకోవచ్చు. నేను ఒక మాట ఇచ్చానంటే ఆ మాటకి పైనే కానీ మాటకి కింద ఉండదు, అండ్ అంత జాగ్రత్తలు తీసుకుంటాను. నేను ఇచ్చిన దానికంటే ఎక్కువ వస్తేనే నేను మాట చెప్తాను, లేకపోతే చెప్పను. నాకు తెలిసి ఇంతవరకు ఏ కంపెనీ కూడా మనం ఇచ్చినంత మైలేజ్ టెస్ట్ డ్రైవ్ చేసుకొని మీరు తోలుకొని అప్పుడు మీరు బండిని కన్ఫర్మ్ చేసుకున్నారు కాబట్టి పట్టుకెళ్ళండి అని చెప్పేది ఎవరు ఉండదు, ఎవరు కూడా అనగా. అలాగే 200 కిలోమీటర్లు పూరాగా వచ్చిన బండి కూడా లేదు, ఆ సాహసం కూడా ఎవరు చేయరు. 300 కిలోమీటర్లు పూర్తిగా వచ్చిన బండి కూడా లేదు, ఆ సాహసం కూడా ఎవరు చేయరు. ఫస్ట్ టైము మనం ఇస్తున్నాం, లాస్ట్ టైము మనం ఒడిశా వరకు ట్రైల్ వేసాం. అలాగే అప్పుడు నేను ఇచ్చిన వాళ్ళు ఇంకా తిరుగుతున్నాయి, ఎప్పుడు రీచ్ చేస్తారని వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు మనం 18 నుంచి ఇస్తున్నాం, ఇప్పుడు ఆల్రెడీ బుకింగ్స్ వస్తున్నాయి. వచ్చిన వాళ్ళందరికీ మంచి ఆఫర్ ఉంది కాబట్టి 5,000 రూపాయలు మీరు హ్యాపీగా బుక్ చేసుకుంటున్నారు, హ్యాపీ బుక్ చేసుకోండి. మిగిలిన అనేక విషయాలు నేను తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. ఇప్పటివరకు ఉదయం నుంచి ఇప్పటివరకు ఆ వెహికల్ పని మీద వెళ్ళి పూర్తిగా నిరసించిపోయి వచ్చాను. అంటే దాన్ని లాస్ట్ టైం మన బండిలో ఉన్నటువంటి బ్యాటరీ కొంతమంది చూసుంటారు, అందులో సగమే ఉంటుంది. అప్పుడు 200 కిలోమీటర్లు ఇచ్చాను, దానికంటే ఎక్కువ 300 కిలోమీటర్లు ఇప్పుడు వస్తుంది. కానీ దానికంటే చిన్న బ్యాటరీ, దానికంటే చిన్నది 300 కూడా. మరి 200 అంటే అంతకంటే చిన్నది. కాబట్టి అలాగే మీకు ఈ డిక్కీ స్పేస్ని కూడా చాలా చక్కగా డిక్కీ స్పేస్ ఉండేటట్టుగా దాన్ని చేశాను. మీరు హ్యాపీగా డిక్కీ స్పేస్ని ఫుల్గా వాడేసుకోవచ్చు, ఎక్కడా బ్యాటరీ కనిపించకూడదు అక్కడ. అంత చిన్నదాన్ని అంత చక్కగా చేశాను. బండిలో చాలా మార్పులు చేశాను. అంటే ఇప్పుడు కంపెనీ నుంచి, చైనా నుంచి, కొరియా నుంచి వచ్చే బండి యాజ్ ఇట్ ఈజ్గా అందరు ఇస్తారు, మనం యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చే ప్రశ్నే లేదు. దాంట్లో ఎన్నో మార్పులు చేస్తేనే కానీ మనం అనుకునేటువంటి ఆ కంఫర్టబుల్గా అంత రాదు, ఆ మైలేజ్ వగేలు అన్నీ రావు. అవన్నీ నేను మార్చుకున్నాను. ఇప్పుడు ఈ బండి రిలీజ్ చేస్తున్నాను, ఈ బండిలోను మీరు చూడండి. నెక్స్ట్ మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ.